హాయ్ అండి. ఇవాళ మన వీడియో ఫంక్షన్స్లో చేసే గోరుచిక్కుడుకాయ కర్రీని మీరు ఇంట్లో చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఎటువంటి మసాలాలు లేకుండా ఈ కర్రీని మనం రోటీలో తినొచ్చు, పుల్కాలో తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు. రండి, ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రెండు వీడియోలోకి వెళ్దాం. ఇవాళ మన వీడియోలో గోరు చిక్కుళ్ళు కర్రీ చేస్తున్నామండి. వీటిని ముందుగా ఈ గోరువెచ్చటి నీటిలో ఈ గోరు చిక్కుళ్ళని శుభ్రంగా కడిగేసుకుందాం. 1-2 సార్లు కడుక్కుందామండి. ఓకే, గోరు చిక్కుళ్ళు ఒక్కొక్క కూరగాయని ఒక్కొక్క స్టైల్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోరుచిక్కులని ఇలా నైస్గా ఇలా ఫైన్గా కట్ చేసుకుంటేనే దీనికి ఉప్పు కారం పట్టి ఈ కూర మనం తినడానికి అద్భుతమైన రుచి వస్తుంది. అంటే చాలామంది అసలు గోరుచిక్కుడుకాయ కూర అంటే ఇష్టపడరు కదా, పీచుగా అట్లా ఉండిద్దని. పీచే ఉండదు. ఇప్పుడు మామూలుగా మేము తుంచి దాన్ని పీస్ తీస్తాం మామయ్య, నువ్వు అలా కట్ చేస్తున్నావు కదా, ఆ చివర్లు ఈ చివర్లో తీసేసి. అంటే ఇప్పుడు అది పీస్ రాదు అని చెప్పి మనకు తెలుసు, ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి నువ్వు చేస్తే. కానీ ఇప్పుడు అస్సలు దాని గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఏంటి అన్న అసలు దానికి పీస్ తీయకుండా కట్ చేసేసాడు అనుకుంటారా? చూసాం కదా, పెసరగినంత సైజులో కట్ చేస్తున్నాం మనం. ఇంకా పీస్ ఎక్కడ ఉంటుంది నీకు? ఇప్పుడు నేను చేసినప్పుడంతా నువ్వు తింటావు కదా, పీస్ వచ్చిందా? లేదు రా. మరి అదే అంటున్నా, కాకపోతే దాని గురించి తెలియని వాళ్ళకి పీస్ వచ్చిద్దేమో అనే డౌట్ ఉంటది కదా. లేనప్పుడు నీకే కాదు నాకు కూడా డౌట్ వస్తుంది. అది ఏదైనా సీక్రెట్స్ అదే ఇలా కట్ చేసుకుంటే అసలు ముందు మనకి పని ఫాస్ట్ గా అయిపోయింది. వాటిని చేసుకొని కూర్చొని తుంచుకుంటూ అలా చేయడం కాదు, తుంచుకోవడం కాదు. ఇప్పుడు అలా చేసి నువ్వు తిని చూడు, ఇలా చేసి నువ్వు తిని చూడు. ఇప్పుడు ఇలాగ సన్నగా తరుక్కుంటే ఉప్పు కారం అన్నది బాగా ముక్కకు పడుతుంది అనమాట. అప్పుడు కూర మంచి రుచి వస్తుంది. గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు, బ్రహ్మాండంగా తింటారు. అసలు ఇది ఎందుకునో మరి మనం అంతంత ముక్కలు కట్ చేసేస్తే అది తినేటప్పుడు కొంచెం పుల్లలుగా తిన్నామేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇదనుకో రైస్ లో కలిసిపోద్ది అనమాట. ఇలా సన్నగా తరుక్కున్నాం కదండి ఈ గోరుచిక్కుడిని. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నామండి. చూశారు కదా, నేను తక్కువ అంటే తక్కువే వేసాను. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడకబెట్టుకుందాం. దీన్ని మూత పెట్టేసి ఒక 50% దాకా ఉడకబెట్టుకుందాం. ఒక 100 గ్రాములు పెసరపప్పు తీసుకున్నానండి. దీంట్లో వాటర్ పోసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకుందాం. మన చిక్కుడుగా ఈ 50% ఉడికిన తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకుందాం. ఇప్పుడే వేస్తే ఇది మనకు చేతికి కూడా రాదు. మనము 1/2 కిలో చిక్కుడుకాయ అండి, దానికి ఒక 10 నుంచి 15 మిర్చి తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. మన చిక్కుడుకాయ 50% ఉడికిందండి. ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసుకుందాం. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. ఒక 5 నిమిషాలు ఇప్పుడు ఉడికించుకుందాం. పోపు పెట్టుకుందామండి. దానికి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీరా, కొద్దిగా మినపప్పు, ఇందులోనే 3 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు, మన పోపు రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు వెంటనే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. కొద్దిగా 1 నిమిషం పాటు వీటిని వేపుకుందాం. మనం వేసిన వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ 1 నిమిషం పాటు వేపుకున్నాం కదండి, చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి తురుము కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఈ పోపు తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాం. మనము ముందుగానే తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము కూడా ఇందులో వేస్తున్నాం. మీకు ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుముకొని వేసుకోండి, బాగుంటుంది. మిక్సీలో వేసి మెత్తగా కాకుండా ఇలా పీసుల్లాగా ఏంటి ఉండేలాగా మీరు తురుముకొని వేసుకుంటే మన చిక్కుడుకాయ కూర మంచి రుచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, వీటన్నిటిని 1 నిమిషం పాటు బాగా దోరగా వేపుకుందాం. ఇప్పుడు 1 నిమిషం పాటు దీన్ని వేపుకున్నాం కదండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయను కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. చూసారు కదండి, మన చిక్కుడుకాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఫంక్షన్స్లో ఎలాగైతే చేస్తారో అదే విధంగా మీకు ఈ వీడియోలో చేసి చూపించానండి. ఎలాంటి మసాలాలు లేకుండా చూసారు కదండి, మన గోరు చిక్కుడు కర్రీ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. మనం ఇందులో వేసిన పెసరపప్పు, ఆ కొబ్బరి తురుము, ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు మనకు బాగా తెలుస్తుందన్నమాట. అసలు మీరు రోజు చేసుకునే విధంగా కాకుండా నేను ఈ వీడియోలో చేసిన విధంగా ఒకసారి చేసి తిని నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. గోరు చిక్కుడులో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. ఇలా కనుక మనం చేసుకుంటే రోటీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతమైన ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.